ఇంత విధంగా విభేదాలు రావడానికి కారణం ఏమంటారు? మరి ధర్మం ఒకటే అయినప్పుడు. హిందూస్ ఒక రకమైన కల్చర్, ముస్లిమ్స్కి వేరు, క్రిస్టియన్స్కి వేరు. సో కల్చర్ని తీసుకొచ్చి ధర్మంలో ముడిపెట్టేస్తారు. సో మీ దృష్టిలో దేవుడు అంటే నమ్ముతారా? అసలు దేవుడు ఉన్నాడు? దేవుడు 100% ఉన్నాడు. నేను ఉన్నాను అంటే సృష్టికర్త ఉన్నాడు. అంటే మీ దృష్టిలో పుణ్యపురుషులు ఉంటారు. పుణ్యపురుషులు ఎవరు అంటే శ్రీరాముడు, ఓకే, శ్రీకృష్ణుడు, యేసు. ఓకే. దేవుడుని ఆరాధిస్తే బాగుంటుంది, దేవుడిని ఆరాధిస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అని రకరకాల రూపంలో ఉన్నప్పుడు ఎందుకు ఇంకా జనాలు కష్టాలు ఫేస్ చేస్తున్నారు? ఎందుకు మన ఎకానమీ చాలా తక్కువగా ఉంది? అంటే ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి కదా. మరి దేవుడు ఉన్నాడు అన్నప్పుడు ఇన్ని కష్టాలు ప్రజలకు ఎందుకు ఉన్నాయంటారు? దేవుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది, నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది. ఓకే, ఇది ధర్మ గ్రంథాలు. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఉషస్సు మిషన్ ఈస్ అంటే మీరు ఏం చెప్తారు? రాబోయే తరానికి ధర్మం విషయంలో స్పష్టత ఇవ్వాలి.